లైట్ హౌస్ పక్కింటి రహస్యం భాగం 2. రచనా పఠనం సుజాతారావు. రోజీకి ఆ నల్లని ఆకారం దెయ్యం అనే ఆలోచనతో నిద్ర పట్టడం లేదు. మిగిలిన ఫ్రెండ్స్ ముగ్గురు గురకబెట్టి నిద్రపోతున్నారు. వీళ్ళకి దెయ్యాల భయం లేదేమో అనుకుంది మనసులో. ఇంతలో పక్క గదిలో నుంచి మూలుగులు, సన్నగా ఏడుపులు, తర్వాత ఏవో అరుపులు. ఇక ఆ ఏడుపుల స్వరం పెద్దదైంది. తర్వాత ఏదో కర్రతో కొడుతున్న చప్పుళ్ళు. మాటలైతే స్పష్టంగా వినపడలేదు. అర్ధరాత్రి వేళ ఈ మధ్యల దరువులేంటి? అమ్మో దెయ్యమే, సందేహం లేదు అని నిర్ధారణకు వచ్చింది రోజీ. లైలాను తట్టి లేపింది. లైలా మొదట్లో నమ్మలేదు. ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగా కొన్ని పాటలు వినిపించాయి. ఆయిగా आएगा आने वाला आएगा, झूम झूम डलती रात लेके चली मुझे अपने साथ, कहीं दीप जले कहीं दिल, जरा देख ले आकर परवाने. అమ్మో అవన్నీ దెయ్యం పాటలే అని రోజీ లైలా వణికిపోతూ ఒకరినొకరు పట్టుకున్నారు. ఓ 10 నిమిషాల కల్లా మెట్లపై పరిగెడుతూ దిగుతున్న శబ్దం వినపడింది. వీళ్ళున్న గదిని ఆనుకునే మెట్లుండటం వలన చంటి బంటికి కూడా ఆ శబ్దానికి మెలకువ వచ్చింది. రోజీ లైలా గట్టిగా ఒకరినొకరు పట్టుకుని వణికిపోతుండడం చూసి ఏమైంది అని అడిగాడు చంటి. దెయ్యం దెయ్యం అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. దెయ్యం లేదు, భూతం లేదు, పడుకోండే అని చంటి ధైర్యం చెప్పాడు. ఇద్దరమ్మాయిలు పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పారు. ఏ మీ దెయ్యానికి తెలుగు పాటలు రావా? అన్ని హిందీ పాటలే పాడుతోంది అన్నాడు బంటి పరిహాసంగా. అవునరా బంటి, నిన్ను వీడని నీడను నేనే, ఇది కదా తెలుగు దెయ్యాల ఆన్వాయితీ పాట. పాపం ఈ దెయ్యం హిందీ దెయ్యం అయి ఉంటుంది లేరా. రోజీ వాళ్ళ బామ్మ పిల్లలు అల్లరి చేసినప్పుడల్లా ఈ పాటలు యూట్యూబ్లో వినిపించి దెయ్యం వచ్చి ఎత్తుకుపోతుంది, అల్లరి చేయకూడదు అనేదట. ఆ దెయ్యం కూడా యూట్యూబ్ చూస్తుందేమో లేరా అంటూ వెటకారం చేశాడు చంటి. అసలే భయం వేసి వస్తుంటే మీ వెటకారం ఏంటి? మీకు దెయ్యం బుద్ధి చెప్తుందిలేండి అంది రోజీ కోపంగా. సరే తినబోతు రుచెందుకు, రేపు ఉదయం కాఫీ కబుర్లలో ఈ ఇంటి ఆంటీని అడుగుదాం, నిజం తెలుస్తుంది అంటూ కిటికీ వైపు చూశాడు చంటి. ఒక నల్లని ఆకారం అటుగా వెళ్తూ కనపడింది. అదిగో దెయ్యం కిటికీ దగ్గర అంటూ అటుగా చూపుడు వేలుతో చూపించాడు చంటి. నలుగురికి వణుకు పుట్టింది. సశేషం. మిగిలిన కథ 3వ భాగంలో.